హైదరాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక మృత్యుంజయుడు రమేష్ను ప్రధాని మోదీ పరామర్శించారు. సివిల్ ఆసుపత్రికి వెళ్లి అతనితో మాట్లాడారు. విమానంలో ఏం జరిగింది, ఎలా బయటపడ్డారు వంటి విషయాలను ఆరా తీసినట్లు సమాచారం. రమేష్ చెప్పిన విషయాలను మోదీ సావధానంగా విన్నారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 10 చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 2120 పెరిగి చాలా రోజుల తర్వాత రూపాయలు 1,00,000 దాటి 1,14,00,000కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు 1950 పెరిగి 92,950 వద్ద కొనసాగుతుంది. అటు కేజీ వెండిపై రూపాయలు 1,100 పెరిగి తొలిసారి రూపాయలు 1,20,000కు చేరింది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. నిజామాబాద్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి ఒకరు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని కామారెడ్డి జిల్లా జూకల్ మండలం మొహమ్మదాబాద్కు చెందిన పురగంటి సాయిల్గా గుర్తించారు. ఈ నెల 6న ఆయన భార్య సంగీత ప్రసవం అయింది. కుమారుడు జన్మించి మృతి చెందగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేట్ స్కూల్ బస్సులకు తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించాలని డీటీసీ దుర్గా ప్రమీల సూచించారు. జిల్లా వ్యాప్తంగా 789 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉన్నట్లు వేటూ న్యూస్తో చెప్పారు. ఇప్పటి వరకు 600 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేస్తామన్నారు. మిగతా వాటిలో కొన్ని ఫిట్నెస్ పరీక్షలకు రాలేదన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా ఉన్న రాజీవ్ గాంధీ హనుమంతు స్టాంపులు రిజిస్ట్రేషన్ల ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2023లో నిజామాబాద్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. ఇందల్వాయి ప్రభుత్వ ఆసుపత్రిని డిప్యూటీ డిఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అందుబాటులో ఉండడంతో సందడి నెలకొంది. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, గ్రామీణ ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు.